హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్లీ హార్ట్ బీట్స్. లాస్ట్ ఎపిసోడ్లో చూసాం కదా ఫ్రెండ్స్, షాన్ చాలా ఫీల్ అయిపోతూ ఎందుకు ఇలా జరిగింది, ఏంటి ఇదంతా అనుకుంటున్న సమయంలో ఆమెకు కాల్ చేస్తారు. ఇంతలో షాంగ్షిన్ ఇచ్చిన బొకేని పక్కన పెట్టి అక్కడే కూర్చొని ఆలోచిస్తున్న హీరోయిన్ని చూస్తారు. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని రిక్వెస్ట్ చేస్తారు. అందుకు ఆమె చాలా ఆలస్యం అయిపోయింది, ఇక నేనేం చేయలేను అని చెప్తుంది. నిన్ను నిజంగా వదులుకునే ఉద్దేశం నాకు లేదు, ప్లీజ్ నా కోసం ఒకసారి ఆలోచించు అని అతను అనగానే, సరే అయితే మనం ఒక గేమ్ ఆడుకుందామని ఆమె చెప్పి, ఆమె వేసే క్వశ్చన్స్కి అతను ఆన్సర్ కరెక్ట్గా చెప్పలేని సమయంలో అతను ఒక్కొక్క స్టెప్ వెనక్కి వేసుకుంటూ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తర్వాత ఆమె, నీ లైఫ్లో నీకు నేనెంత ఇంపార్టెంట్, ఈ లోకంలోనే అందరికంటే నేను మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్నా, వీటికి కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చి ఒక అడుగు ముందుకు వేయి అంటుంది. దాంతో అతను, నా లైఫ్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ నువ్వే, ఈ లోకంలోనే అందరికంటే అందగత్తెవి నువ్వే, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చాలా ప్రేమగా చెప్పడంతో ఆనందం పట్టలేక ఆవిడ అతన్ని చాలా గట్టిగా హక్ చేసుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కారులో వెళ్తుండగా షియా మొత్తానికి నేను ఒక బాయ్ ఫ్రెండ్ని సంపాదించుకున్నానన్నమాట అని అంటుంది. అప్పుడు హీరో శాంగ్షిన్ గురించి అడుగుతారు. అతని విషయం ఏం చేశావు అని అనగానే, అతను నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు అని నన్ను అడిగినప్పుడు, శాంగ్షింగ్, నాకు నువ్వు కష్టం వచ్చిన ప్రతిసారి తోడుగా ఉన్నావు, నన్ను చాలా సపోర్ట్ చేశావు, కానీ నేను నీతో వేరే అర్థంతో ఎప్పుడూ మూవ్ కానీ లేదు, నువ్వు నాకు ఐడియల్ మాత్రమే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుండగా అతను పిలిచి, మనం ముందులాగే ఫ్రెండ్స్లా ఉండలేమా అని అడుగుతారు. అందుకామె సరే అని ఆ బొకేని యాక్సెప్ట్ చేస్తుంది. నేను అతనికి నో చెప్పేశాను, ఎందుకంటే నా మనసులో ఉన్నది నువ్వే, కానీ అతన్ని చాలా బాధ పెట్టాను, ఆ విషయం ఇప్పుడు తలుచుకున్నా నాకు చాలా బాధగా ఉంది, అతని కోసం నేను ఏమి చేయలేకపోతున్నాను అని ఆవిడ అనేసరికి హీరో అతనికి మూవీ కోసం 20 మిలియన్స్ మనీని ఇన్వెస్ట్ చేస్తానని చెప్తారు. నువ్వు ఇలాగైనా అతనికి సాయం చేసిన దానివి అవుతావు, అతని విషయంలో నీకున్న గిల్టీ ఫీలింగ్ కూడా కొంచెం తగ్గుతుంది అని అంటారు. దాంతో హీరోయిన్ మురిసిపోతుంది. నేనంటే నీకు ఇంత ఇష్టమా, నా కోసం ఏమైనా చేయగలవా అని అంటుంది. అందుకు హీరో, అవును ఖచ్చితంగా చేస్తాను, నీకోసం ఏదైనా చేయగలను అనగానే హీరో హీరోయిన్లు ఒకరినొకరు కిస్ చేసుకుంటూ ఉంటారు. ఆ సమయంలోనే షూయి వాళ్ళిద్దరిని అలా చూసి చాలా మండిపోతూ ఉంటుంది. అదే కడుపు మంటతో వాళ్ళ ఆఫీస్లో వర్క్ చేసే వర్కర్ని మీట్ అయ్యి అతనితో, నా కోసం ఒక ఇన్విటేషన్ కార్డ్ని రెడీ చేసి ఇవ్వు అని అంటుంది. ఆ షియా సంగతి చెప్తాను, ఎంత ధైర్యం ఉంటే షాంగ్ని టచ్ చేస్తుంది, ఇందుకు గాను పగ తీర్చుకోకుండా ఊరుకోను అని చెప్తుంది. అప్పుడతను, అయినా మీకేం తక్కువ, ఆవిడే షాంగ్కి ఏ రకంగానూ జోడీ కాదు, మీరే షాంగ్కి సరైన జోడీ అని అనగానే ఆవిడ మురిసిపోతుంది. ఆ నెక్స్ట్ సీన్లో షాంగ్షింగ్ని కలవడానికి హోటల్కి వచ్చిన హీరోయిన్ మీదకి కావాలని ఒక లేడీ డ్రింక్స్ పోస్తుంది. దాంతో ఆవిడ్ని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి ఆ డ్రెస్ని క్లీన్ చేసుకోమని చెప్తుంది. ఇదంతా క్షూయి ప్లాన్లో భాగమే అని మనకి చూపిస్తారు. షాంగ్షింగ్ షియా ఇద్దరు కలిసి ఉన్న సమయంలో షాన్ వాళ్ళిద్దరిని ఒకటిగా చూస్తే మనసు విరిగిపోతుంది. ఇలా వాళ్ళిద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేసి, నేను గెలిచిపోతాను, అలాగే షాంగ్ యొక్క హృదయంలో నాకు చోటు సంపాదించుకుంటాను అని ఆమె అనుకుంటూ ఉంటుంది. కానీ ఆ హోటల్లోకి షాంగ్షిన్ రూపంలో షాంగ్ వస్తారు. వచ్చింది శాంగ్షిన్ అనుకుని హీరోయిన్ గట్టిగా కేకలేస్తుంది. ఇంతలో క్షూయి ఫుల్ జోష్తో హీరోయిన్ ఉన్న రూమ్లోకి ఎంటర్ అయ్యి శాంగ్షింగ్ ఆమెతో ఉన్నాడనుకొని తిట్టడానికి మొదలు పెడుతుంది. శాంగ్షింగ్ ఉండాల్సిన ప్లేస్లో షాంగ్ని చూసి షాక్ అయిన ఆమె, నువ్వు ఇక్కడున్నావేంటి అని అడిగినప్పుడు, ఇక్కడ ఇతను కాకపోతే ఇంకెవరుంటారు అని హీరోయిన్ అంటుంది. దాంతో క్షియా నోరెళ్ళ పెట్టుకొని చూస్తూ ఉంటుంది. అప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఏంటంటే షూయి ఆ ఆఫీస్లో పనిచేసే వర్కర్తో మాట్లాడుతున్నప్పుడు ఇయాన్ అన్నీ విని హీరోకి మ్యాటర్ అంతా చెప్పేస్తారనమాట. దాంతో హీరో షాంగ్షింగ్గా మారి అక్కడికి వెళ్ళి హీరోయిన్ని కిస్ చేసి వెంటనే తన రూపంలోకి తను వచ్చేసి ఉంటారనమాట. కానీ షూయి దగ్గర ఇంకొక అవకాశం ఉంటుంది. ఏంటంటే హీరోయిన్ ఫ్రెష్ అప్ అయ్యే రూమ్కి వెళ్లే ముందే ఒక అమ్మాయికి సీక్రెట్ కెమెరాని ఇచ్చి అక్కడ సెట్ చేయమని చెప్పుంటుంది. షాన్ హీరోయిన్ని కిస్ చేసిన తర్వాత షాంగ్షిన్ రూపం నుండి షాన్ రూపంలోకి మారాడన్న విషయం ఆవిడికి తెలిసిపోతుంది. ఆ విషయాన్ని వెంటనే మిసెస్ జూకి ఫోన్ చేసి చెప్తుంది. మరోవైపు హీరో హీరోయిన్లు చాలా రొమాంటిక్ మూడ్లోకి వెళ్ళిపోయి ఉంటారు. హీరోయిన్ సరదాగా హీరోతో, నేను చేసిన పర్ఫార్మెన్స్కి రివార్డుగా నా కోసం డ్యాన్స్ చేస్తావా, డ్యాన్స్ అంటే డక్కింగ్ లాగా డ్యాన్స్ చేయమని అడుగుతుంది.
పనిలో పని ఆవిడ కూడా ఒక స్టెప్ వేసి చూపిస్తుంది. ఆ తర్వాత అతను కూడా అదే విధంగా చేస్తూ ఉంటే ఆవిడకు చాలా ముద్దొచ్చేసి హీరోని కిస్ చేస్తుంది. దాంతో హీరో కేవలం కిస్తోనే సరిపెట్టేస్తే సరిపోతుందా? మనిద్దరం ఎలాగో పెళ్లి చేసుకుంటున్నాం కదా, కాబట్టి ఇప్పుడు నేను చేసేదానికి నువ్వు నో చెప్పకు అనేసరికి ఆవిడ కూడా ఏమీ చెప్పకుండా సైలెంట్ అయిపోతుంది. దాంతో వాళ్ళిద్దరూ ఒక్కటైపోతారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ హీరోని చూస్తూ ఉంటుంది. వాళ్ళు చాలా ప్రేమగా నవ్వుతూ ఒకరికొకరు మురిసిపోతూ ఉంటారు. ఆ టైంలోనే ఇయాన్ నుండి హీరోకి కాల్ వస్తుంది. అర్జెంటుగా మిసెస్ జూ ఒక మీటింగ్ని అరేంజ్ చేశారని, అతన్ని వెంటనే అటెండ్ అవ్వమని చెప్తారు. దాంతో అతను హడావిడిగా అక్కడికి వస్తారు. అప్పుడు మిసెస్ జూ లేచి నిల్చుని మొదటిగా జూ ఫ్యామిలీ షీయింగ్ గ్రూప్లో ఇన్వెస్ట్మెంట్ని ఇంక్రీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేస్తుంది. రెండవదిగా హీరో సీక్రెట్ని రివీల్ చేయడానికి హీరోని షేక్ హ్యాండ్ ఇవ్వమని అడుగుతుంది. ఇక తప్పని పరిస్థితిలో హీరో కూడా తన చేతిని ఆవిడకు అందిస్తారు. దాంతో ఇయాన్ పరుగుల మీద హీరోయిన్ దగ్గరికి వెళ్ళి షాన్కి నీ అవసరం చాలా పడింది, నువ్వు అర్జెంటుగా నాతో రా అని ఆవిడ్ని లాక్కెళ్తారు. ఇంతలో డోర్కి ఎదురుగా వచ్చి క్షుయి అడ్డుగా నిలబడుతుంది. మరోవైపు మిసెస్ జూ హీరో చేతిని అస్సలు వదిలిపెట్టదు. అక్కడున్న వాళ్ళందరూ ఏంటి షాన్ గురించి ఏదో చెప్తానన్నారు, తొందరగా చెప్పండి అని అంటుంటారు. హీరో మాత్రం లోపల మదన పడిపోతూ ఉంటారు. ఇప్పుడు నా విషయం బయటపడిందంటే నన్ను సీఈఓగా ఈ కంపెనీ నుండి తొలగించి ఆ సీట్ని మిసెస్ జూ ఆక్రమించేస్తారు. ఏం చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో హీరోయిన్ షూయి ఫేస్ మీద వాటర్ని కొట్టి పక్కకు జరుగు అంటుంది. దాంతో కోపం వచ్చిన ఆమె కొట్టడానికి వెళితే అసలు నిన్ను జూ ఉపయోగించుకుంటుందన్న విషయం కూడా అర్థం కాకుండా ఇలా ప్రవర్తిస్తున్నావు, నువ్వు షాన్కి ఫ్రెండ్వా అని అనేసరికి ఆమె పక్కకు జరుపుకుంటుంది. హీరోయిన్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళేసరికి అక్కడ సడన్గా కరెంటు పోతుంది. కరెంటు మళ్ళీ వచ్చేసరికి హీరోయిన్ హీరోకి కిస్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరో తన త్వరలోనే షియాని పెళ్లి చేసుకుంటున్నట్లు అనౌన్స్ చేస్తారు. దాంతో కోపం వచ్చిన జూ నువ్వు ఎవరిని పడితే వారిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని అంటుంటే మీరు దీని గురించి అంత చింతపడిపోకండి అని చెప్పి హీరోయిన్ని తీసుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే అతను హీరోయిన్ని చాలా లవ్ చేస్తున్నారు కాబట్టి ఆవిడ యొక్క నిర్ణయంతో అతనికి పని లేదు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒక షాపింగ్ మాల్కి వస్తారు. హీరోకి కాల్ రావడంతో అతను పక్కకు వెళ్తారు. ఆ సమయంలోనే హీరోయిన్ అక్కడున్న వెడ్డింగ్ డ్రెస్ని చూసి చాలా ఇష్టంగా ఆ డ్రెస్ని వేసుకుంటుంది. అతను ఆవిడని చూసిన వెంటనే ఎలా ఫీల్ అవుతారని కూడా ఊహించుకుంటుంది. ఆ సమయంలోనే అతడు అక్కడికి వచ్చి నిలబడుకుంటారు. నేను చాలా అందంగా ఉన్నాను కదా అని ఆయన అడిగితే అతను వెంటనే ఆ గౌన్ని తీసేసి నాతో రా, మనం వేరే చోటికి వెళ్ళాలి అనగానే ఆమె ఇతనేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని షాక్ అయ్యి చాలా బాధపడుతూ అతనితో వెళ్తుంది. ఇంతలో క్షూయి మిసెస్ జూని అసలు మీరు షాన్ యొక్క సీక్రెట్ని ఎందుకు రివీల్ చేయాలనుకుంటున్నారని అడిగితే ఆమెకు కనీసం ఆన్సర్ కూడా చేయకుండా చాలా సీరియస్గా అప్సెట్ మూడ్తో జూ వెళ్ళిపోతుంది. మరోవైపు హీరోయిన్ ఇతనికి నేనంటే ఇష్టం లేదా, నన్ను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదా, అందుకే ఆ వెడ్డింగ్ డ్రెస్ని నన్ను రిమూవ్ చేయమని చెప్పాడా, అసలు ఏముంది తన మనసులో అనుకుంటుండగా మరోవైపు హీరో ఆవిడికి ఎలా ప్రపోజ్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ సమయంలోనే అతను ఆమెను లంచ్కి ఇన్వైట్ చేస్తారు. ఆమె నేను రాను అని చెప్పి అక్కడ నుండి మూతి తిప్పుకొని వెళ్ళిపోతుంది. ఇంతవరకు బాగానే ఉంది కదా, ఈ అమ్మాయికి ఏమైంది అని హీరో అనుకుంటూ అక్కడే నిల్చునే ఆలోచిస్తుంటారు. దీంతో ఈ ఎపిసోడ్కి ఎండ్ కార్డ్ పడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.